బాస్ టీం మీ అందరికీ నా వందనాలు. నేను బిగ్ బాస్కి ఎందుకు రావాలనుకుంటున్నానంటే, నా ఆర్థిక పరిస్థితి బాగోక నేను బిగ్ బాస్కి రావాలనుకుంటున్నాను. నాకు ఎప్పటి నుంచో బిగ్ బాస్ మీద ఆశ ఉంది. అంటే ఒక కామన్ మ్యాన్ కూడా పంపిస్తే బిగ్ బాస్కి వెళ్ళొచ్చని. మ్యాన్ కూడా బిగ్ బాస్కి పంపిస్తే మేము వెళ్దాము అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అనే సామాన్యుడిని పంపించారు రైతు బిడ్డగా. ఆదిరెడ్డి బిగ్ బాస్ మీద వీడియోలు తీసుకుంటే ఆదిరెడ్డిని కూడా పంపించారు. అలాగే ఒక సామాన్యుడిగా నేను వెళ్ళాలనుకుంటున్నాను ఆశిస్తూ. ఎందుకంటే మాది ఒక మూల గ్రామం, కాకినాడ దుమ్మునిపేట అనే గ్రామంలో మేము ఉంటాం. మేము మత్స్యకారులం, వేటకి చేసుకుంటూ బ్రతుకుతాం. మేము కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని ఈ వీడియో తీస్తూ మా ఊరిని 10 మందికి తెలిసే విధంగా చేయాలని, నేను బిగ్ బాస్లో ఉండాలని ఆశిస్తూ ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. 5 ఏళ్ళ నుంచి నేను బిగ్ బాస్ 1 నుంచి 8 సీజన్లు చూస్తూనే ఉన్నాను బిగ్ బాస్. ఇప్పుడు గంగవ్వ వెళ్ళింది, పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు, ఆదిరెడ్డి వెళ్ళాడు సామాన్యులుగా. అలాగే ఒక సామాన్యులకు కూడా ఛాన్స్ వస్తాయి. ఓన్లీ సెలబ్రిటీస్కే కాకుండా, యూట్యూబర్స్కే కాకుండా, నార్మల్ పర్సన్కి కూడా ఒక అవకాశం వస్తే వెళ్ళాలనుకున్న వాడిని నేను ఒకడిని. నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి మీరు కూడా. నా అవకాశం నేను నిరూపించుకుంటాను. హౌస్లో నేను గట్టిగా అక్కడ ఉన్న గేమ్స్ అన్నీ ఆడి నేను నిరూపించుకుంటాను అని. అలాగే 8 సీజన్ల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నేను కూడా ఒక సామాన్యుడిగా హౌస్ని చూసినప్పుడు హౌస్కి నేను ఎంతకి వెళ్ళకపోతున్నాను. నేను ఒక సెలబ్రిటీగా కాదుకొని ఒక నార్మల్ పర్సన్గా వెళ్ళాలి అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను 10 మందిని నవ్వించాలి, 10 మందితో నవ్వాలి అని నేను ఆశిస్తూ ఈ వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఎందుకంటే నాగార్జున గారు ఆ ప్రోమోలో ఏం చెప్పారంటే, మీరు కూడా మీకు సామాన్యులు కూడా అవకాశం వస్తుంది, మీరు కూడా అప్లై చేసుకోండి అని. ఆ వాయిస్ వినగానే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నన్ను కూడా మీరు సెలెక్ట్ చేస్తారని ఈ వీడియోని పెట్టడం జరిగింది. మీ అందరికీ నా వందనాలు. నన్ను సెలెక్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోని ముగించడం జరిగింది.